ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తెలుగులో, దాని తర్వాత మన మ్యాథ్స్ గురించి మాట్లాడదాం. ఒక వాక్యం చిన్నగా రాస్తాను. చంద్ర అందగాడు. సో నేనే ఇక్కడ చంద్ర అంటే నేను చాలా అందగాన్ని అంట, కానీ యాక్చువల్గా నేను అంత అందగాన్ని కాదు, బట్ మనకి మనమే పొగుడుకోవాలి కాబట్టి ఇక్కడ నేను రాశాను ఎగ్జాంపుల్గా. సో చంద్ర అందగాడు అన్నప్పుడు ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? చంద్ర ఒక పదము, అందగాడు అనేది ఇంకో పదం, అంటే 2 పదాలు ఉన్నాయి. ఒక గోళం యొక్క ఉపరితల వైశాల్యం లేదా సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే 4πr² అని చెప్తాం. మరి దీంట్లో సగం వచ్చేదే ఈ హెమిస్పియర్. సో అది ఎలా ఉంటుంది అంటే, సో ఇలా ఉంటుంది. సరే ఈ గోళంలో అర్ధగోళం కాబట్టి ఈ 4πr² సగం చేసినప్పుడు 2πr² ఫార్ములా అవుతుంది అని చెప్పి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి మనం టిక్కు పెట్టి మనం ఆన్సర్ బబ్లింగ్ చేసినామంటే పప్పులో కాలేసినట్లే. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు సార్ పప్పులో కాలేసినట్లు అంటే, ఫిబ్రవరి నెల అనగానే ఫిబ్రవరి నెలలో 28 రోజులు అని చెప్పి టిక్కు పెట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ పెడతారు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అన్నది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అభ్యర్థన మేరకు ఈ వీడియోలో మనం ఏపీ టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ March 2, 2024 ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన క్వశ్చన్ పేపర్లోని క్వశ్చన్ నెంబర్ 91 నుంచి క్వశ్చన్ నెంబర్ 114 వరకు మనం డిస్కస్ చేయబోతున్నాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయమంటున్నానంటే, మీరు చేసే ఆ లైక్ మన వీడియోను ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది కాబట్టి మన వీడియోను ఇంకొంతమంది చూసే అవకాశం వస్తుంది కాబట్టి ఇలా అడుగుతున్నాను. దయచేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా కుదిరితే టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మన వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్, అతి చిన్న ప్రధాన సంఖ్య. ఫస్ట్ మనం ఈ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో చూసిన తర్వాత ఈ చిన్నది పెద్దది ఏదో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనకు ప్రైమ్ నెంబర్ అంటే మీనింగ్ అంటే ప్రధాన సంఖ్య అని తెలుగులో అంటాం. ఏంటి సార్ ఈ ప్రధాన సంఖ్య అంటే, ఒక సంఖ్యకు కేవలం 2 కారణాంకాలు మాత్రమే ఉండాలి. ఆ 2 ఏంటంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో ఒక సంఖ్యకు 2 కారణాంకాలు మాత్రమే ఉండాలి. సో ఆ నెంబర్లు ఏంటంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ నెంబర్ 2. సో 2 అనే ఒక నెంబర్ తీసుకుంటే ఈ 2 అనే నెంబర్ ఏ టేబుల్లో వస్తుందో ఆ టేబుల్స్ ఆ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో 2 అనే నెంబర్ 1 టేబుల్లో వస్తుంది. ఎన్ని టైమ్స్ వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. 1 2 2. సో 2 అనే నెంబర్ 2 టేబుల్లో కూడా వస్తుంది. ఎన్ని టైమ్స్? 1 టైమ్స్ వస్తుంది. సో 2 1 2. అంటే ఇక్కడ 2 అనే నెంబర్కి ఎన్ని ఉన్నాయి ఫ్యాక్టర్స్? 1 అండ్ 2 మాత్రమే ఉన్నాయి. ఇలా సో 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద నంబర్. సో ఇలా ఒక నెంబర్కు కేవలం 2 కారణాంకాలు మాత్రమే, 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే ఆ నెంబర్స్ని మనం ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అంటాము. సో ఇలాంటి వాటిలో ఈ ప్రైమ్ నెంబర్స్ ఏవే ఉంటాయి అని మనం డిస్కస్ చేసినప్పుడు 2 3 5 7 11 13 so on so on. So these are prime numbers. So here the smallest prime number is, so 2 is the smallest prime number and one and only even prime number is 2. సరి ప్రధాన సంఖ్య ఒకే ఒక సరి ప్రధాన సంఖ్య 2 అవుతుంది. ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అన్నప్పుడు 2ని సెలెక్ట్ చేస్తాం. సో అలా కాకుండా అతి చిన్న ప్రధాన సంఖ్య అన్న మనం 2నే చెప్పాలి. సో ఇక్కడ మనకు ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫర్ an integer a into 1 equal to a, that equal to 1 into a. This is so inverse property, identity property, commutative property, associative property. So inverse property లో 2 types ఉంటాయి. నెంబర్ 1 అడిటివ్ ఇన్వర్స్, దీన్ని మనం సంకలన విలోమం అంటాము. నెంబర్ 2 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, దీన్ని మనం గుణకార విలోమం అంటాం. సంకలన విలోమం అంటే ఏంటి సార్ అన్నప్పుడు, ఏదైనా ఒక నెంబర్ తీసుకొని ఈ నెంబర్కు మనం ఏ నెంబర్ యాడ్ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది అన్నప్పుడు 2కు మనం ఏం యాడ్ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది? సో 2కు -2 యాడ్ చేయాలి. అంటే ఈ 2కు ముందు సైన్ ప్లస్ ఉన్నట్లు. సో ఇదే నెంబర్ విత్ ఆపోజిట్ సైన్ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ -5 అనే నెంబర్ తీసుకుందాం. ఈ నెంబర్కి మనం ఏమి యాడ్ చేస్తే ఆన్సర్ 0 అవుతుంది అన్నప్పుడు +5 యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఈ 2 1 -2ను -5 1 5ను ఈ దానికి ఒకటి సంకలన విలోమం అంటాము. సో అది నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 2 అనే ఒక నెంబర్ తీసుకున్నప్పుడు ఈ 2ను ఏ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మనకు ఆన్సర్ 1 వస్తుంది అన్నప్పుడు, సో 2ను గుణకార విలోమంతో గుణించినప్పుడు మాత్రం ఆన్సర్ 1 అవుతుంది. సో ఇక్కడ 2 1 2 1 గెట్ క్యాన్సర్ ఆన్సర్ 1 అవుతుంది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్
5/2. సో 5/2 అనే నెంబర్ తీసుకున్నప్పుడు ఈ నెంబర్ని మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ 1 వస్తుంది అన్నప్పుడు ఈ 5/2 యొక్క గుణకార విలోమత ఏంటి సార్ గుణకార విలోమం అంటే దాని యొక్క రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ ఇంటర్చేంజ్ చేయాలి, న్యూమరేటర్ డినామినేటర్ ఇన్వర్టింగ్ చేయాలి, ఆ ఫ్రాక్షన్ తిప్పించి రాయాలి. సో అదే దాని యొక్క గుణకార విలోమం అవుతుంది. సో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ 2 గెట్ క్యాన్సిల్, 5 గెట్ క్యాన్సిల్, అప్పుడు ఆన్సర్ 1 అవుతుంది. సో ఇక్కడ మనకు ఇన్వర్స్ ప్రాపర్టీలు 2 టైప్స్. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ అన్నాడు. సో ఇక్కడ ఈ ఐడెంటిటీ ప్రాపర్టీ లేదా సస్తమ ధర్మంలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే అడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో సంకలన తత్సమాంశము, గుణకార తత్సమాంశము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 10 అనే ఒక నెంబర్ తీసుకొని ఈ 10కు ఏమి యాడ్ చేస్తే ఆన్సర్ అదే నెంబర్ వస్తుంది అన్నప్పుడు యాక్చువల్గా ఏమీ యాడ్ చేయకూడదు. సో ఇలా ఏమీ యాడ్ చేయకపోవడాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే అడిటివ్ ఐడెంటిటీ అంటాము, సో సంకలన సత్సమాంశము అంటాము. సో ఇక్కడ అడిషన్లో 0 అడిటివ్ ఐడెంటిటీ అవుతుంది. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీలో లెట్స్ టేక్ నెంబర్ 5. సో 5 అనే నెంబర్కు నువ్వు ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ అదే నెంబర్ వస్తుంది అంటే 5 వస్తుంది అన్నప్పుడు మనం ఈ 5ను 1తో మల్టిప్లై చేయాలి. సో 5 1 5 అంటే ఇక్కడ ఉన్న ఈ 1ను మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. సో మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఇక్కడేమో అడిషన్లో ఐడెంటిటీ 0 అవుతుంది, మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ 1 అవుతుంది. సో ఇది నెక్స్ట్ వినిమయ ధర్మము కామ్యుటేటివ్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఈ కామ్యుటేటివ్ ప్రాపర్టీ 2 టైప్స్ ఉంటాయి, ఓవర్ మల్టిప్లికేషను, ఓవర్ అడిషన్. సో ఇక్కడ ఈ ప్రాపర్టీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ ఏ ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ C. అంటే నంబర్స్కి మనం ఆర్డర్ చేంజ్ చేసినప్పుడు వచ్చేదే కామ్యుటేటివ్ ప్రాపర్టీ. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూస్తే A ఇంటూ B ఉంది, ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి B ఇంటూ A అయింది. అంటే ఇక్కడున్న సెకండ్ నెంబర్ ఇక్కడికి వచ్చి ఫస్ట్ నెంబర్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇక్కడికి వచ్చి సెకండ్ నెంబర్ అయింది. అంటే వాటి ఆర్డర్ మారింది, క్రమం మారింది. ఇలా క్రమం మారితే దాన్ని మనం వినిమయ ధర్మం లేదా కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాము. సో ఇలా కాకుండా ఇంకో ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ ఏంటంటే అసోసియేటివ్ ప్రాపర్టీ, సహచర ధర్మము. అది ఎలా ఉంటుంది అంటే A ఇంటూ B ఇంటూ C ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B ఇంటూ C. అంటే ఈ సహచర ధర్మం లేదా అసోసియేటివ్ ప్రాపర్టీలో ఆ నంబర్స్కున్న బ్రాకెట్స్ ఆర్డర్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ LHSలో లాస్ట్ 2 నెంబర్స్కు బ్రాకెట్ ఉంది, RHS వచ్చి ఫస్ట్ 2 నెంబర్స్కి బ్రాకెట్ ఉంది. ఈ చేంజ్ అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్లు ఏమి ఇచ్చారు అన్నప్పుడు A ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు A ఈక్వల్ టు 1 ఇంటూ A ఈజ్ ఈక్వల్ టు ఏ ప్రాపర్టీ అవుతుంది అన్నప్పుడు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అవుతుంది. సో ఇక్కడ మల్టిప్లికేటివ్ ఇవ్వలేదు, జస్ట్ ఐడెంటిటీ ప్రాపర్టీ అన్నారు కాబట్టి మనం ఆన్సర్ ఇదే పెడతాం. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద రేషనల్ నెంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఏ రెసిప్రోకల్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఉత్క్రమము లేని అకరణీయ సంఖ్య ఏది? సో గుణకార విలోమం లేని అకరణీయ సంఖ్య ఏది అన్నారు. సో ఇక్కడ ముందు గుణకార విలోమం అంటే ఏంటో చూసిన తర్వాత మనం ఆప్షన్స్ అనలైజ్ చేద్దాము. మనం ఆటోమేటిక్గా మనం ఆప్షన్స్ అనలైజ్ అయిన తర్వాత మనం ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ గుణకార విలోమం అంటే ఏంటంటే సో ఇలా ఉన్న పర్సన్ను ఇలా చేయడమే, అంటే ఒక పర్సన్ను తలక్రిందులు చేయడము అన్నది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 2/5. సో ఈ 2/5కు రెసిప్రోకల్ గుణకార విలోమం లేదా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అన్నప్పుడు తిప్పించి రాయాలి, అక్కడ ఉన్న ఫ్రాక్షన్ను తిప్పించి రాయాలి. సో లేదా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 2 అనే నెంబర్ తీసుకున్నప్పుడు దీనికి మనం రెసిప్రోకల్ ఏం రాస్తాము అన్నప్పుడు యాక్చువల్గా డినామినేటర్ ఏమీ లేదు కాబట్టి డినామినేటర్ 1గా తీసుకుంటాం. సో 2/1 మనం రెసిప్రోకల్ చేసినప్పుడు తిప్పించి రాసినప్పుడు ఏమవుతుంది 1/2 అవుతుంది. ఇలా అంటే ఒక నెంబర్కు మనం రెసిప్రోకల్ రాయాలన్నప్పుడు ఇలా తిప్పించి రాయాలి. సో ఇలా తిప్పించి రాసే క్రమంలో ఇక్కడున్న ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్కు ఆ రెసిప్రోకల్ ఉండదు, అది ఏంటి అన్నది మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాము. సో ఇక్కడ మనకు ఫస్ట్ 0 ఉంది. సో 0కి ఇంతకుముందు చెప్పిన ఇక్కడ 2 డినామినేటర్ ఏమి లేకపోతే 1 పెట్టుకోవాలని చెప్పి, సో ఇక్కడ 0కు డినామినేటర్ ఏమి లేదు కాబట్టి 1 పెట్టాలి. సో ఇప్పుడు మన 0/1 తిప్పించి రాస్తే ఏమవుతుంది 1/0 అవుతుంది. కానీ ఇక్కడ మనము ఇది ఇండిటర్మినేట్ టర్మ్ అని చెప్తాం, డినామినేటర్లో 0 రాకూడదు. ఎందుకు రాకూడదు సార్ అన్నప్పుడు మనం ఈ రేషనల్ నెంబర్ డెఫినేషన్ నేర్చుకుంటాం. ఏమైనా నేర్చుకుంటాము, ద నెంబర్స్ ఆఫ్ ది ఫార్మ్ P/Q వేర్
P and Q are integers and Q is not equal to 0. అంటే ఇక్కడ డినామినేటర్లో P by Q ఉన్నప్పుడు సో ఈ P by Qలో డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ Q 0 అవ్వకూడదు అన్నది మనం డెఫినేషన్లోనే చెప్తాం. కానీ ఇక్కడ మనకు డినామినేటర్ 0 అవుతుంది రెసిప్రోకల్ చేసినప్పుడు. సో కాబట్టి ఇది ఇండిటర్మినెంట్ టర్మ్. సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ రిమైనింగ్ కూడా ఒకసారి మనం చూద్దాం. సో -1, సో -1 కూడా డినామినేటర్ లేదు కాబట్టి 1 పెట్టుకోవాలి. సో మరి -1/1 అన్నప్పుడు రెసిప్రోకల్ రాసేటప్పుడు సైన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో సైన్ అలాగే ఉంటుంది. సో 1/1 తెప్పించి రాస్తే సేమ్ అలాగే వస్తుంది, -1 అవుతుంది. అంటే ఈ -1 కూడా రెసిప్రోకల్ ఉంటుంది. నెక్స్ట్ 1. సో ఇక్కడ కూడా డినామినేటర్ ఏం లేదు కాబట్టి 1 పెట్టుకుంటాము. సో 1/1 దీన్ని రెసిప్రోకల్ చేయొచ్చు, తిప్పించి రాసినా 1 అవుతుంది. సో 1 కూడా రెసిప్రోకల్ ఉంది. నెక్స్ట్ 2024 అన్నారు. సో 2024 బై డినామినేటర్ 1, మరి దీన్ని రెసిప్రోకల్ చేసినప్పుడు ఏమవుతుంది మనకు 1/2024 అవుతుంది. మరి 2024 కూడా రెసిప్రోకల్ ఉంది. ఇక్కడ రెసిప్రోకల్ లేని నెంబర్ ఏంటన్నప్పుడు 0. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సపోజ్ A and B are positive real numbers, then A plus square root of B into A minus square root of B is equal to. సో A మరియు Bలో ధనవాస్తవ సంఖ్యలు అనుకుంటే సో ఈ కింది వాల్యూని మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఈ నంబర్స్ లేదా ఇక్కడ ఉన్న ఈ టర్మ్స్ ఏ ఫామ్లో ఉన్నాయి అని అబ్జర్వ్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద ఫామ్. సో A ప్లస్ B ఇంటూ A మైనస్ B ఈ ఫామ్లో ఉన్నాయి. సో ఈ ఫామ్లో ఉన్నప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది అన్నప్పుడు ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్లో సో మనకు థర్డ్ ఐడెంటిటీ అనమాట ఇది. సో A ప్లస్ B ఇంటూ A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు A² మైనస్ B² ఫార్ములా అవుతుంది. సో ఇక్కడ మనకు హియర్ A ఈజ్ ఈక్వల్ A అవుతుంది. సో A² మైనస్ B ఈజ్ రూట్ B. సో B ప్లేస్లో రూట్ B ఉంది కాబట్టి రూట్ B హోల్ స్క్వేర్ రాస్తాం. సో స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్. ఇంకేముంది మనకి ఇక్కడ A² మైనస్ B ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ F ఈక్వల్ టు the set of elements X is such that X is a date of February 2024, then number of F is equal to, so n of F is equal to ఏమవుతుంది అన్నది. అంటే ఈ X అనేది 2024 ఫిబ్రవరి నెలలోని తారీఖు అయినప్పుడు ఆ ఫిబ్రవరి నెలలో ఎన్ని నంబర్స్ ఉంటాయి అన్నప్పుడు మనం కౌంట్ చేసినప్పుడు ఏమవుతుంది అన్నది. ఫిబ్రవరి నెల అనగానే ఫిబ్రవరి నెలలో 28 రోజులు అని చెప్పి టిక్కు పెట్టి ఆప్షన్ 1 ఇది కరెక్ట్ ఆన్సర్ పెడతారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అన్నది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఇచ్చిన ఇయర్ ఏంటి 2024. సో 2024 అనే నెంబర్ను మనం 4తో డివైడ్ చేసినప్పుడు సో రిమైండర్ 0 వస్తుంది. అంటే ఒక ఇయర్ను 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఆ ఇయర్ లీప్ ఇయర్ అవుతుంది. మరి లీప్ ఇయర్లో ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు వస్తాయి? 29 రోజులు వస్తాయి. సో కాబట్టి ఇక్కడ n ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అన్నప్పుడు 29 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ టాయ్ కార్ ఈజ్ ₹540. ఇఫ్ ద ప్రాఫిట్ మేడ్ బై షాప్ కీపర్ ఈజ్ 20%, దెన్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ బొమ్మ కారు అమ్మిన వెల ₹540. దుకాణదారుడికి వచ్చిన లాభం 20% అయినా ఆ బొమ్మ కారు కొన్న వెల. సో ఇక్కడ మనకు 100% 20% యాడ్ చేస్తే వచ్చింది ₹540 అంట. అంటే 120% ఈజ్ ఈక్వల్ టు ₹540. దెన్ వాట్ అబౌట్ 100% అని క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే మనకు 100%కు 20% లాభం వచ్చింది కాబట్టి ఈ 100%కి 20% యాడ్ చేస్తే వచ్చింది ₹540. అయితే అతను ఆ కొన్న వెల ఎంత అన్నది మనకు క్వశ్చన్ అడిగినాడు. సో దీన్ని మనం ఎలా చేయాలి? సింప్లిఫికేషన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో 540 ఇంటూ 100/120. సో 0 0 గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ 6 టేబుల్ 6 2 12, 6 9 54 అండ్ నెక్స్ట్ 2 1 2, 2 50 100. సో నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి నెంబర్స్? 9 ఇంటూ 50 ఉంది. సో 5 9 45. సో 540 450 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సార్ మనకు వచ్చిన ఈ ఆన్సర్ కరెక్ట్ ఆర్ రాంగ్ అని మనం చెక్ చేయాలన్నప్పుడు ఈ 540లో 20% మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ఈ అమౌంట్ 450 యాడ్ చేసి 550 రావాలి. బట్ చెక్ చేద్దాం. సో 20% ఆఫ్ 450 మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాము. సో 20% ఆఫ్ 450 అంటే 20/100 ఇంటూ 450. సో 0 0 గెట్ క్యాన్సిల్, 2 2 గెట్ క్యాన్సిల్. 45 ఇంటూ 2 ఉంది. 45 2 ₹90. సో ఈ ₹90కు మనం 450 యాడ్ చేస్తే మనకు 540 అవుతుంది. సో మనం చేసిన ఆన్సర్ కరెక్టే. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఇన్ జనరల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కలెక్టెడ్ బై షాప్కీపర్ బట్ నాట్ గివెన్ టు ద గవర్నమెంట్? ప్రాఫిట్, సేల్స్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో సాధారణంగా ఈ కింది వానిలో దేనిని దుకాణదారుడు వసూలు చేసినప్పటికీ ప్రభుత్వానికి చెల్లించడు అన్నప్పుడు లాభం, అమ్మక పన్ను, విలువ ఆధారిత పన్ను, వస్తువులు మరియు సేవల పన్ను. సో ఇక్కడ మనం ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ పన్నులు. మనం ఏదైనా ఒక వస్తువు కొంటున్నామంటే ఒక చోట మనం కంపల్సరీగా మనం ఈ పన్నులన్నీ మన గవర్నమెంట్కు కట్టాల్సి ఉంటుంది. కానీ మనకు వచ్చిన లాభాన్ని మాత్రం మనం కట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి మనం. సో లాభాన్ని మాత్రం మనం గవర్నమెంట్కు చెల్లించము. సో మిగతావన్నీ మనం కంపల్సరీగా చెల్లించాల్సిందే. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేస్ మేకింగ్ ఏ పాలిగాన్ ఈజ్ నాట్ పాసిబుల్? ఈ క్రింది ఏ సందర్భంలో బహుభుజిని తయారు చేయడం సాధ్యం కాదు అని అంటున్నారు. ముందు ఈ బహుభుజి అంటే ఏంటో చూసి దాని తర్వాత మనం ఆప్షన్స్ అబ్జర్వ్ చేద్దాము. సో బహుభుజి లేదా పాలిగన్ అంటే, పాలిగన్ అనేది కేవలం లైన్ సెగ్మెంట్స్ రేఖాఖండాలతో మాత్రమే ఏర్పడి ఉండాలి, దాంతోపాటు క్లోజ్ అయి ఉండాలి. సో ఏ పాలిగాన్ ఈజ్ ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ ఓన్లీ. సో క్రమ బహుభుజి అంటే ఏంటంటే రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత పటాన్నే మనం బహుభుజి అంటాము. సో అంటే ఇక్కడ మనకు ఇది కూడా క్లోజ్ అయ్యింది కానీ పాలిగాన్ అంటాం మనం. ఎందుకు మనము అంటే ఇక్కడ లైన్ సెగ్మెంట్తో ఫామ్ కాలేదు, రేఖాఖండాలతో ఏర్పడలేదు ఈ ఫిగర్, ఈ షేప్. సో అబ్జర్వ్ చేయాలి డిఫరెన్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం మనం. సో విత్ 5 మ్యాచ్ స్టిక్స్. సో 5 అగ్గుపుల్లలతో పిక్చర్ మనం ఫామ్ చేద్దాం. ఫస్ట్ 1 2 3 4 5. సో ఇది క్లోజ్ అయ్యి ఉంది, దాంతోపాటు లైన్ సెగ్మెంట్స్ కూడా ఫామ్ అయ్యింది. సో ఇది పాలిగాన్ అవుతుంది. నెక్స్ట్ 4 మ్యాచ్ స్టిక్స్ అన్నారు. 4 మ్యాచ్ స్టిక్స్ చూద్దాం, డ్రా చేద్దాం. ఇక్కడ 1 2 3 4. సో 4 లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయ్యి ఉంది. 4 ఫామ్ అయిన తర్వాత ఆ పిక్చర్ క్లోజ్ అయ్యి ఉంది. సో ఇది కూడా పాలిగాన్ అవుతుంది. నెక్స్ట్ 3 మ్యాచ్ స్టిక్స్. సో 3 మ్యాచ్ స్టిక్స్ అంటే ఇక్కడ మన పిక్చర్ 1 2 3. సో ఇక్కడ 3 మ్యాచ్ స్టిక్స్తో ఏమైనా ట్రయాంగిల్. సో ఇక్కడ మనము ఈ 5 మ్యాచ్ స్టిక్స్తో ఫామ్ అయిన ఈ పిక్చర్ని మనం పెంటాగాన్ అంటాము, పంచభుజి అంటాం. సో ఇక్కడ 4 మ్యాచ్ స్టిక్స్తో ఫామ్ అయిన ఈ పిక్చర్ మనం క్వాడ్రిలేటరల్ అంటాం, చతుర్భుజము అంటాము. నెక్స్ట్ 3 మ్యాచ్ స్టిక్స్ ఏర్పడింది ట్రయాంగిల్. సో దీన్ని మనం త్రిభుజము అంటాము. సో 2 అగ్గిపుల్లలతో ఫామ్ అయ్యి ఒక చూద్దాం. సో ఫస్ట్ ఒక అగ్గిపుల్ల ఇట్లా పెట్టినాము, దాని తర్వాత ఇంకో అగ్గిపుల్ల ఇట్లా పెట్టినాము. సో మనం ముందే చెప్పినాం, ఏమని చెప్పినాము, బహుభుజి లేదా పాలిగాన్ అంటే ఏం చెప్పినాము. సో ఇక్కడ మనకు లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అవ్వాలి, అయ్యింది. దీంతో పాటు క్లోజ్ అయ్యి ఉండాలి అన్నాము, సరళ సంవృత పటం అన్నాము. మరి ఇక్కడ ఇది క్లోజ్ అయ్యి ఉందా? సో ఇలా వచ్చినప్పుడు మాత్రం క్లోజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇచ్చింది మనకు 2 అగ్గుపుల్లలే. సో ఈ థర్డ్ది లేదు, మరి ఇది క్లోజ్ అయిందా? లేదు. కాబట్టి ఈ 2 అగ్గుపుల్లలతో మనం బహుభుజిని నిర్మించడం మనకు సాధ్యం కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పాలిగాన్. ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తము. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇంతమంది చెప్పినా మనం ఒక పాలిగాన్ అంటే దీంట్లో రెగ్యులర్ పాలిగాన్ అన్నారు. రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏంటంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాము. సో దీన్ని మనం సమబాహు త్రిభుజం అని మనం చెప్తాము. సో అక్కడ ఇంకా తర్వాత 4 సైడ్స్ ఈక్వల్గా 4 యాంగిల్స్ ఈక్వల్గా ఉండేది ఏముంటుందంటే మనకు స్క్వేర్, చతురస్రం ఉంటుంది. సో ఇలా చూసినప్పుడు నెక్స్ట్ మనం రెగ్యులర్ పెంటాగాన్ అని చెప్తాము 5 సైడ్స్ ఉన్నప్పుడు. ఇలా ఏ పాలిగాన్ తీసుకున్నా మనకు సమ్ ఆఫ్ ఆల్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్, బయట ఉన్న యాంగిల్స్ మనం ఇలా 1 2 3 ఈ యాంగిల్స్ మనం సమ్ చేసినప్పుడు ఇక్కడ 3 యాంగిల్స్ ఉన్నా, ఇక్కడ 4 యాంగిల్స్ ఉన్నా, ఇలా ఎన్ని యాంగిల్స్ ఉన్నా మనం తీసుకున్నప్పుడు ఈ యాంగిల్స్ అన్నీ మనం యాడ్ చేస్తే 360 డిగ్రీస్ వస్తుంది. 360 డిగ్రీస్ అంటే ఒక రెగ్యులర్ పాలిగాన్కు ఉన్న ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ మనం యాడ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అన్నప్పుడు 360 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ క్వాడ్రిలేటరల్ హ్యావింగ్ ఓన్లీ ఈక్వల్ సైడ్స్ ఇన్ లెంత్. సో ఇక్కడ కేవలం భుజాల పొడవులు మాత్రమే సమానంగా కలిగిన చతుర్భుజం అని అంటున్నారు. అంటే ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ రెక్టాంగిల్. సో దీర్ఘచతురస్రం అన్నారు. సో దీర్ఘచతురస్రంలో ఎదుటి భుజాలు సమానంగా ఉంటాయి, దీంతోపాటు 4 కోణాలు కూడా సమానంగా ఉంటాయి. సో ఇక్కడ కేవలం భుజాల పొడవుల గురించి మాత్రమే అన్నారు కాబట్టి ఇది ఆన్సర్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు ఇక్కడ. నెక్స్ట్ చతురస్రం. సో చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటాయి, దాంతోపాటు 4 కోణాలు కూడా సమానంగా ఉంటాయి.
సో కాబట్టి ఇది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ సమచతుర్భుజం, దీన్నే రాంబస్ అంటాం మనం. సో ఒక రాంబస్లో 4 భుజాలు సమానంగా ఉంటాయి, కానీ కోణాలు మాత్రం ఇక్కడ సమానంగా ఉండవు. సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ గాలిపటం, సో కైట్ చూద్దాం. సో కైట్లు ఎలా ఉంటాయి సైడ్స్ అన్నప్పుడు, సో 2 జతల ఆసన్న భుజాలు సమానంగా ఉంటాయి. సో ఇక్కడ మనకేమన్నాడు, ఓన్లీ ఈక్వల్ సైజ్. సో ఇక్కడ మనకు బాగా అబ్జర్వ్ చేస్తే భుజాలు అన్నీ సమానంగా కలిగినది అన్నాడు. సో అన్నీ సమానంగా ఉండాలి, యాంగిల్స్తో పని లేదు. ఇలాంటప్పుడు మనం సమచతుర్భుజం తీసుకోవాలి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద యాంగిల్ బిట్వీన్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద రేడియస్ డ్రాన్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్. ఒక వృత్త స్పర్శరేఖకు స్పర్శ బిందువును గుండా గీచిన వ్యాసార్థానికి మధ్య గల కోణము అంటున్నారు. సో అంటే ఇక్కడ మనకు ఒక సర్కిల్ డ్రా చేద్దాం. ఇది సర్కిల్. సో ఇక్కడ బయట నుంచి ఒక పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి మనం ఒక టాంజెంట్ స్పర్శరేఖ డ్రా చేస్తే ఈ స్పర్శరేఖ ఇక్కడ ఈ సర్కిల్ని మీట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం స్పర్శ బిందువు అంటాం. ఈ స్పర్శ బిందువు నుండి వృత్త కేంద్రానికి ఇలా మనం వ్యాసార్థం గీసినప్పుడు, సో ఇక్కడ మనం ఉన్న ఈ యాంగిల్ ఎంత అవుతుంది అన్నప్పుడు రైట్ యాంగిల్ ఉంటుంది ఇక్కడ. సో రైట్ యాంగిల్ అంటే 90 degrees. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫార్ములా టు ఫైండ్ మీడియన్ ఫర్ ఏ గ్రూప్డ్ డేటా. వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం కనుగొనుటకు సూత్రము. సో L + F1 - F0/2 F1 - F0 - F2 × H. సో ఇది కాదు. నెక్స్ట్ L + N/2 - CF/F × H. సో ఇదే అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ కాదు. ఫోర్త్ ఆప్షన్ σFi xi σFi అన్నారు. సో ఇది దేనికి ఫార్ములా అంటే మీన్, అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఇది. సో ఇది కూడా కాదు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ బార్ గ్రాఫ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై రెక్టాంగులర్ బార్స్ ఆఫ్ యూనిఫామ్ విడ్త్, యూనిఫామ్ లెన్స్, యూనిఫామ్ హైట్స్, యూనిఫామ్ వాల్యూస్. ఒక కమ్మీ రేఖా చిత్రంలో దీర్ఘ చతురస్రాకార కమ్మీలు ఎలా ఉంటాయి అన్నది. సో ఇక్కడ మనము ఆ బార్ గ్రాఫ్ మనం డ్రా చేస్తే, సో ఇది x యాక్సిస్ y యాక్సిస్ అన్నప్పుడు దీంట్లో మనం కొన్ని బార్స్ డ్రా చేసినప్పుడు సో ఇలా మనం డ్రా చేసినప్పుడు వెడల్పులు ఎలా ఉంటాయి, పొడవులు ఎలా ఉంటాయి, ఎత్తులు ఎలా ఉంటాయి, ఏకరీతి విలువలతో ఉంటాయని అడిగినాడు. అంటే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఎత్తులు అన్నవి ఇక్కడ మనం 3 ఎగ్జాంపుల్స్ బార్స్ డ్రా చేసినాం. హైట్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయా? నో. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ లెంత్ అంతా వీటికి సేమ్ ఉందా? లేదు. నెక్స్ట్ వెడల్పులో సేమ్ ఉంటాయి అంటున్నాడు. సో కంపల్సరీగా ఉంటాయి. ఇక్కడ విడ్త్ అయితే మనం ఈచ్ బార్కు తీసుకుంటున్నామో ప్రతి బార్కు మనం ఆ విడ్త్ అన్నది సేమ్ ఉండాలి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 2024 ఈజ్ యాన్ ఎగ్జాంపుల్ ఫర్ మల్టీనామియల్, ట్రైనామియల్, బైనామియల్, మోనోమియల్. ఈ 2024 ఉన్నది దేనికి ఉదాహరణ అంటారు? బహుళపది, త్రిపది, ద్విపది, ఏకపది. దీనికంటే ముందు మనం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తెలుగులో, దాని తర్వాత మనం మ్యాథ్స్ గురించి మాట్లాడదాం. సో ఒక చిన్న వర్డ్, రాముడు మంచి బాలుడు. సో ఇలా ఒక పదం ఉంది. సో దీంట్లో మనం ఎన్ని పదాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు 3 అని చెప్తాం. ఫస్ట్ రాముడు, మంచి, బాలుడు. సో ఇక్కడ ఎందుకు ఇలా సపరేట్ చేస్తున్నాము? మధ్యలో ఇక్కడ గ్యాప్ ఉంది. ప్రతి పదానికి గ్యాప్ ఉన్నప్పుడు అక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి అని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకు 3 పదాలు ఉన్నాయి. నెక్స్ట్ ఒక వాక్యం చిన్నగా రాస్తాను. చంద్ర అందగాడు. సో నేనే ఇక్కడ చంద్ర అంటే నేను చాలా అందగాన్ని అంట, కానీ యాక్చువల్గా నేను అంత అందగాన్ని కాదు. బట్ మనమే పొగుడుకోవాలి కాబట్టి ఇక్కడ నేను రాశాను ఎగ్జాంపుల్గా. సో చంద్ర అందగాడు అన్నప్పుడు ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? చంద్ర ఒక పదము, అందగాడు అనేది ఇంకో పదం. అంటే 2 పదాలు ఉన్నాయి. ఈ 2 పదాలకు మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ 2 పదాలు ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇంకో పదం తీసుకుందాం, రాజా. సో రాజా అన్నప్పుడు ఇక్కడ ఒకే ఒక పదం ఉంది. ఎందుకు? ఇక్కడ మధ్యలో ఎక్కడ గ్యాప్ లేదు కాబట్టి ఇది సింగిల్ టర్మ్ అని మనం చెప్పొచ్చు, ఒక పదము అని. సో ఇక్కడ మనం తెలుగులో పదాలు అన్నప్పుడు ఇంగ్లీష్లో మనం వర్డ్స్ అంటాం వీటిని. అదే మ్యాథమెటికల్గా వచ్చినప్పుడు వీటిని మనం టర్మ్స్ అని చెప్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ టర్మ్స్కు అసలు అవి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఏంటి అని మనం ఎలా చెప్పాలి ఏంటి అనేది ఆ గ్యాప్స్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో అది చూద్దాం. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎక్స్.
సో ఇక్కడ మనకు ఒకే ఒక వేరియబుల్ ఉంది, దీన్ని మనం ఎక్స్. సో కాబట్టి దీన్ని మనం సింగిల్ టర్మ్గా కన్సిడర్ చేస్తాం. మరి సింగిల్ టర్మ్గా ఉన్నప్పుడు దీనికి ఒక నేమ్ ఉంటుంది మ్యాథమెటికల్గా. సో దాన్ని మనం ఏమంటాము అంటే మోనోమియల్ అంటాం. ఒకే ఒక పదం ఉంటే దాన్ని మోనోమియల్ అంటాం. సో ఇలా కాకుండా ఇలా ఉందనుకుందాం, ఎక్స్ ప్లస్ వై. సార్ ఇక్కడ తెలుగులోనేమో గ్యాప్ ఉంది కాబట్టి ఎన్ని పదాలని మేము ఐడెంటిఫై చేసినాము, మరి ఇక్కడ గ్యాప్ అని మేము ఎట్లా ఉంది ఎన్ని పదాలని చెప్పాలి అన్నప్పుడు, సో ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఆ గ్యాపుల్లో ఏమొస్తాయంటే ప్లస్ కానీ మైనస్ కానీ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదంతా ఒక టర్ము, ఇదంతా ఒక టర్ము, ఈ రెండింటిని సపరేట్ చేస్తుంది 2 టర్మ్స్గా. ఏంటి మధ్యలో ఉన్న ప్లస్. సో కాబట్టి ఇక్కడ మనం 2 టర్మ్స్ ఉంటాయని చెప్పొచ్చు. మరి మ్యాథమెటికల్ ఈ 2 టర్మ్స్ మనం ఎలా చెప్తాము అంటే బైనామియల్ అని చెప్తాము. బై మీన్స్ 2 అని. నెక్స్ట్ దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మనం, ఎక్స్ మైనస్ వై. సో ఎక్స్ అనేది ఒక టర్ము, వై అనేది ఒక టర్ము, మధ్యలో గ్యాప్ ఉంది. ఇంతమంది చెప్పిన. సో తెలుగులో ఇక్కడ గ్యాప్ ఉంటే మనం ఏముండవు, ఖాళీగా ఉంటుంది. అదే మ్యాథ్స్లో గ్యాప్స్లో ఏముంటాయి అన్నప్పుడు ప్లస్ కానీ మైనస్ కానీ వస్తుంది. దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రైనామియల్ అంటున్నారు. సో అంటే 3 టర్మ్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి మైనస్ సి. సో ఇక్కడ ఏ అనేది ఒక టర్ము, బి అనేది ఇంకో టర్ము, సి అనేది ఇంకో టర్ము. ఈ 3 టర్మ్స్ను ఇక్కడ ఏ అండ్ బి టర్మ్ను ప్లస్ సపరేట్ చేస్తుంది, బి అండ్ సిను మైనస్ సపరేట్ చేస్తుంది. సో ఇక్కడ 1 2 3 టర్మ్స్ ఉన్నాయి. సో ఈ 3 టర్మ్స్ను మనం చెప్పడానికి ట్రైనామియల్ అంటాం, లేదా త్రిపది అంటాం. నెక్స్ట్ సార్ బహుళపది అంటే ఏంటి సార్ అన్నప్పుడు మల్టీనామియల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పాలినామియల్లో మోర్ దాన్ 2 టర్మ్స్ ఉండాలి. 2 కంటే ఎక్కువ ఉండాలి. 2 కంటే ఎక్కువ అంటే 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ అండ్ సో ఆన్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఏఎక్స్ స్క్వేర్ ఒక టర్ము, బిఎక్స్ ఒక టర్ము, సి అనేది ఒక టర్ము. దీంట్లో 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ట్రైనామియల్ అని కూడా చెప్పచ్చు. ఇంకా ఏం చెప్పచ్చు, దీన్ని మల్టీనామియల్ అని కూడా చెప్పచ్చు. సో మల్టీనామియల్ అంటే డెఫినేషన్ చెప్పినాం మనం ఆల్రెడీ. ఏం చెప్పినాము, ట్రైనామియల్ అంటే మోర్ దాన్ 2 టర్మ్స్ ఉండాలి. సో మల్టీనామియల్ అంటే మోర్ దాన్ 2 టర్మ్స్ ఉండాలి. 2 టర్మ్స్ కంటే ఎక్కువ ఉండాలి. 3 4 5 6 7 సో ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం మల్టీనామియల్ అని చెప్పొచ్చు. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏమన్నారు, 2024 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అన్నాడు. అంటే ఇక్కడ ఒకే ఒక నంబర్ ఉంది. సో ఫస్ట్ మనం ఇక్కడ మోనోమియల్ చెప్పే ఎక్స్ సింగిల్ వేరియబుల్ ఎలా అయితే వచ్చిందో ఇక్కడ ఒకే ఒక నెంబర్ ఉంది కాబట్టి మనం దీన్ని ఏమని చెప్పొచ్చు అన్నప్పుడు మోనోమియల్ అని చెప్తాము, ఏకపది అని చెప్తాము. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. If x plus y plus z equal 0, then x cubed plus y cubed plus z cubed equal to what అని అంటున్నారు. సో ఇక్కడ మనకు వన్ ఆఫ్ ద ఐడెంటిటీ ఇన్ 9th క్లాస్లో ఒకనొక ఐడెంటిటీ ఉంటుంది, ఐడెంటిటీ నెంబర్ 8. సెకండ్ చాప్టర్ పాలినామియల్స్లో ఐడెంటిటీ నెంబర్ 8 ఉంటుంది. ఆ ఐడెంటిటీ ఏంటంటే ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ వై క్యూబ్డ్ మైనస్ జెడ్ క్యూబ్డ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ yz మైనస్ zx. సో ఇక్కడ ఈ ఐడెంటిటీలో వాళ్ళు ఏమన్నారు, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ 0 అయితే, సో ఈ టర్మ్ 0 అయిపోతే ఏమవుతుంది, 0 ఇంటూ సో ఈ టర్మ్స్ అన్ని అంటే 0 ఇంటూ ఎనీథింగ్ ఈ 0. అంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ ఈ వాల్యూస్ ఏముండవు, 0 మాత్రమే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, ఇదంతా ఉంటుంది. సో ఇలా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్డ్ మైనస్ 3xyz ఉంది. మైనస్ 3xyz మనం రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 3xyz అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అన్నప్పుడు 3xyz అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో లేదా మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని, ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ 0 అయినప్పుడు ఏమవుతుంది అన్నప్పుడు 3xyz అవుతుంది అని అలా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ సరిపోతుంది. To get the imaginary roots of a quadratic equation ax square plus bx plus c equal 0, వర్గ సమీకరణం ax square plus bx plus c equal 0కు కల్పిత మూలాలు పొందాలంటే ఏం చేయాలన్నది. సో ఇక్కడ మనకు డెల్టా, సో డిస్క్రిమెంట్ d ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు రూట్స్ ఈక్వల్గా ఉంటాయని చెప్పి ఇక్కడ డెల్టా ఈక్వల్ 0 అయినప్పుడు b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ 0 ఆర్ b స్క్వేర్ ఈక్వల్ 4ac. సో ఇలా అయినప్పుడు రూట్స్ ఈక్వల్గా ఉన్నాయని చెప్తాము, ఇలా కాకుండా. సో డెల్టా గ్రేటర్ దాన్ 0, సో బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు 2 రూట్స్ డిస్టింక్ట్ అండ్ రియల్ అని చెప్తాము. అలా కాకుండా డెల్టా డిస్క్రిమినెంట్ d ఈజ్ లెస్ దాన్ 0 అయినప్పుడు, సో డిస్క్రిమినెంట్ వాల్యూ 0 కంటే తక్కువ ఉన్నప్పుడు ఆ రూట్స్ మనం ఇమాజినరీ రూట్స్ అని చెప్తాము, కల్పిత మూలాలు అని చెప్తాము. అంటే ఇక్కడ మనకు ఈ వర్గ సమీకరణానికి కల్పిత మూలాలు కావాలి అంటే సో డిస్క్రిమినెంట్ ఎలా ఉండాలి, డెల్టా d ఈజ్ లెస్ దాన్ 0 అవ్వాలి, 0 కంటే తక్కువ ఉండాలి, అంటే మైనస్ నెంబర్స్లో రావాలి. అలాంటప్పుడు మాత్రమే మనం కల్పిత మూలాలు పొందుతాము. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఫార్ములా ఫర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్, అర్ధగోళ సంపూర్ణతల వైశాల్యమునకు సూత్రము. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. మామూలుగా మనకు ఒక గోళం యొక్క ఉపరితల వైశాల్యం లేదా సంపూర్ణతల వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే 4πr² అని చెప్తాం. మరి దీంట్లో సగం వచ్చేదే ఈ హెమిస్పియర్. సో అది ఎలా ఉంటుంది అంటే సో ఇలా ఉంటుంది. సరే ఈ గోళంలో అర్ధగోళం కాబట్టి ఈ 4πr² సగం చేసినప్పుడు 2πr² ఫార్ములా అవుతుంది అని చెప్పి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి మనం టిక్కు పెట్టి మనం ఆన్సర్ బబ్లింగ్ చేసినామంటే పప్పులో కాలేసినట్లే. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు సార్ పప్పులో కాలేసినట్లు అంటే యాక్చువల్ ఇక్కడ మనకు సంపూర్ణతల వైశాల్యము అన్నప్పుడు ఈ హెమిస్పియర్ లేదా సెమిస్పియర్కు సో ఇక్కడ మనకు ఈ పార్ట్తో పాటు ఇక్కడ టాప్లో ఇంకో సర్కిల్ షేప్ ఉంటుంది. ఆ ఏరియా కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ సెమీ సర్కిల్ అన్నప్పుడు సెమిస్పియర్ అన్నప్పుడు 2πr² అవుతుంది. దీంతోపాటు ఈ పైన ఈ సర్కిల్ కూడా మనం ఫార్ములా చేస్తే ఏరియా πr² అవుతుంది. టోటల్గా 2πr² ప్లస్ πr², 3πr² అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది అన్నప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని బాగా అబ్జర్వ్ చేయాలి. ద ఏరియా ఆఫ్ ఎ రాంబస్ ఈజ్ 240 cm² అండ్ వన్ ఆఫ్ ద డయాగ్నల్ ఈ 16 cm. దెన్ ద అదర్ డయాగ్నల్. ఒక రాంబస్ వైశాల్యం, ఫస్ట్ మనం రాంబస్ వైశాల్యం ఫార్ములా రాద్దాం. సో 1/2 ఇంటూ d1 ఇంటూ d2 ఈ వాల్యూ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు 240 అని. సో ఇక్కడ 1/2 ఇంటూ d1 ఎంత 16 cm అన్నారు. మనం d2 ఫైండ్ అవుట్ చేయాలి 240. సో ఇక్కడ మనం 2 1 2 8 క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ ఉన్న 8 టేబుల్తో రైట్ సైడ్ 24 క్యాన్సిల్ చేసి చూద్దాం. 8 1 8, 8 3 24 అని పక్కనే 0. సో అంటే ఎంత అయింది ఇక్కడ మనకు 30 cm అవుతుంది. అంటే డయాగ్నల్ డి రెండవ కర్ణం పొడవు ఎంత అవుతుంది మనకు 30 cm అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ 13 cm, 12 cm అండ్ 5 cm. సో ఇక్కడ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ డ్రా చేస్తే సో ఇలా ఉంటుంది. సో రైట్ యాంగిల్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ 13, 12, 5 అన్నప్పుడు ఈ 3 నెంబర్స్ ఏమవుతాయంటే పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి, పైథాగోరియన్ త్రికములు అవుతాయి. ఇలాంటప్పుడు ఇక్కడ ఈ 13 హైపోటనస్ అవుతుంది. సో ఇక్కడ 5, ఇక్కడ 12 అన్నప్పుడు సో మనకు ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ఫార్ములా ఏమని చెప్తారు మనకు ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అని చెప్తాం. సో ఇక్కడ ½ ఇంటూ బేస్ ఎంత అవుతుంది 12 అవుతుంది, హైట్ ఎంత 5. సో సింప్లిఫై చేస్తే 2 1 2, 2 6 12. సో మనకు రిమైనింగ్ ఏమున్నాయి నెంబర్స్ 6 ఇంటూ 5, 6 5 30. సో 30 square centimeters ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ప్రాబిలిటీ ఫర్ డ్రాయింగ్ అవుట్ ఏ రెడ్ కింగ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్. ఒక పేక ముక్కల కట్ట నుండి ఎరుపు రంగు రాజును తీయుటకు సంభావ్యత ఎంత? సో మనకు కార్డ్స్ అన్ని టోటల్గా ఎన్ని ఉంటాయి 52 ఉంటాయి. మరి 52లో రాజు అన్నప్పుడు యాక్చువల్గా రాజు అన్నప్పుడు 4 ఉంటాయి. మనం ఇలా 4 రాసి 4 1 4, 4 13 52 అని చెప్పి 1/13 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ పెడితే ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ సార్ అన్నప్పుడు ఇక్కడ మనకు కేవలం రాజు గురించి మాత్రమే అడగలేదు. ఈ రాజుతో పాటు ఏం అడిగారు ఇంకా ఎరుపు రంగు రాజు గురించి అడుగుతున్నారు. సో రెడ్ కింగ్ అన్నారు. దీన్ని బాగా అబ్జర్వ్ చేయాలి మనం. సో రెడ్ కింగ్ అన్నప్పుడు యాక్చువల్ కింగ్స్ అన్ని 4 ఉంటాయి, రెడ్ కింగ్స్ 2 ఉంటాయి, బ్లూ కింగ్స్ 2 ఉంటాయి. ఇలాంటప్పుడు మనం రెడ్ కింగ్ మాత్రమే తీసుకున్నప్పుడు 2/52 అవుతుంది. సో టోటల్ కార్డ్స్ 52 ఉంటే ఈ 52లో రెడ్ కింగ్స్ 2 మాత్రమే ఉంటాయి. సో ఇలాంటప్పుడు సింప్లిఫై చేస్తే 2 1 2, 2 26 52 అవుతుంది. సో 1/26 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ -4, 0 అండ్ 6, 0. సో రెండు బిందువుల మధ్య దూరం ఫార్ములా ఏమవుతుంది AB ఈజ్ ఈక్వల్ టు √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ దిస్ ఈజ్ x1, y1 అండ్ దిస్ ఈజ్ x2, y2. సో హియర్ x1 ఈజ్ -4, సో x2 ఈజ్ 6. సో మనం రీప్లేస్ చేస్తే 6 -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1. సో y2 0నే, y1 0నే. సో ఇక్కడ మనకు ఈ y కోఆర్డినేట్స్ అన్ని 0 కాబట్టి ఆ వాల్యూస్ ఏం రావు. నెక్స్ట్ మనం ఇక్కడ 6 - -4, 6 + 4. సో 4 స్క్వేర్ 100. సో √100 ఈక్వల్ టు, సో ఇక్కడ 0 కాబట్టి మనం ఏమి రాయాల్సిన పని లేదు. √100 ఈజ్ ఈక్వల్ టు 10. సో ఆప్షన్
4 is the correct answer. The area of a triangle formed by the 3 points A 5, 2, B 4, 7, C 7, -4. సో ఇక్కడ ఈ పాయింట్స్ మనం x1, y1, పాయింట్ B x2, y2 అండ్ C x3, y3 అన్నప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏమవుతుందంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాడ్లస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 అవుతుంది. ఇక్కడ మనం ఆ వాల్యూస్ రీప్లేస్ చేస్తే సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో 1/2 ఇంటూ x1 ఈజ్ 5, సో 5 ఇంటూ y2 మైనస్ y3 అన్నారు. సో y2 ఈజ్ 7 మైనస్ y3 ఈజ్ -4. సో మైనస్ ఆఫ్ -4 ప్లస్ 4 అండ్ ప్లస్ నెక్స్ట్ x2, సో x1 5, x2 ఈజ్ 4 ఇంటూ y3 మైనస్ y1, y3 ఈజ్ -4 అండ్ y1 ఈజ్ 2, సో దట్ ఈజ్ -2 ప్లస్ x3 ఈజ్ 7 ఇంటూ y1 మైనస్ y2, సో y1 ఈజ్ 2 మైనస్ y2 ఈజ్ 7, సో దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 7 ప్లస్ 4 11 5 జా 55 అండ్ నెక్స్ట్ -4 -2 -6 ఇంటూ +4 ప్లస్ ఇంటూ మైనస్ 4 6 జా 24 అండ్ నెక్స్ట్ సో 2 -7 దట్ ఈస్ -5 ఇంటూ +7, సో ప్లస్ ఇంటూ -5 ఇంటూ 7 35, సో దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 55 మైనస్ దీస్ ఆర్ 2 నెగిటివ్ టర్మ్స్, సో -24 -35, సో 59 దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, సో ఇక్కడ మాడ్లస్లో నెగిటివ్ నెంబర్ వచ్చినా మనం పాజిటివ్ కానీ తీసుకోవాలి. సో 55 - 54 అన్నప్పుడు యాక్చువల్గా మనకు -4 అవుతుంది, కానీ మాడ్లస్లో ఉన్నప్పుడు మనం పాజిటివ్ నెంబర్కే తీసుకుంటాం కాబట్టి +4 రాస్తాం. సో 2 1 జా 2 జా 2 స్క్వేర్ యూనిట్స్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ A, B and C are interior angles of a triangle ABC, then sin of B plus C/2 అన్నారు. సో ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక త్రిభుజం తీసుకున్నప్పుడు మనం సో 3 శీర్షాలు ఇలా అయినప్పుడు ఆ త్రిభుజంలో 3 అంతర్గత కోణాల మొత్తము మనకు 180 డిగ్రీలు అవుతుంది. సో యాంగిల్ A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. B ప్లస్ C వాల్యూ ఉంది ఇక్కడ, సో B ప్లస్ C మాత్రమే ఇక్కడ పెట్టి ఇవి రెండు, సో ఏం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. సో B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ A అవుతుంది. సో మళ్ళీ ఇంకేమన్నారు ఇక్కడ B ప్లస్ C/2, సో మనం హాఫ్ చేస్తే ఏమవుతుంది అన్నప్పుడు, సో దీన్ని సగం చేస్తే ఇక్కడ సగం చేసినప్పుడు సో B ప్లస్ C/2 ఈజ్ ఈక్వల్ టు 180/2, 2 1 జా 2 90s, సో 90 డిగ్రీస్ మైనస్ A/2 అవుతుంది. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఇంకా సైన్ ఆఫ్ అన్నారు. సో బోత్ సైడ్ సైన్ అప్లై చేస్తే సైన్ ఆఫ్ B ప్లస్ C/2 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ A/2. సో 90 వచ్చినప్పుడు సైన్కు ఆపోజిట్ టర్మ్ వస్తుంది. సో ఆపోజిట్ సైన్కు ఆపోజిట్ ఏమవుతుంది, కాస్ అవుతుంది. సో సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఏమవుతుంది అన్నప్పుడు, సో ఫస్ట్ ఇది 90 మైనస్ తీటా అన్నది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ అన్ని పాజిటివ్ కాబట్టి సో ఇక్కడ పాజిటివ్ టర్మ్ రావాలి, సైన్కు ఆపోజిట్ కాస్, సో కాస్ రావాలి. సో సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఏమవుతుందంటే కాస్ తీటా అవుతుంది. ఇక్కడ తీటా ప్లేస్లో A/2 ఉంది కాబట్టి కాస్ A/2 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ 3 tan A ఈజ్ ఈక్వల్ 4 దెన్ కాస్ A ఈక్వల్ టు, సో ఇక్కడ మనకు 3 tan A నుంచి మనం tan A రాస్తే ఈ 3ని ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్న 3ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డివిజన్లోకి వస్తుంది, అంటే 4/3 అవుతుంది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు సో tan వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ యాంగిల్ A ఉన్నప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్కు, సో tan అంటే మీనింగ్ ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇక్కడ తీటా ఇక్కడ ఉన్నప్పుడు ఆపోజిట్ 4 ఇక్కడ అవుతుంది, అడ్జసెంట్ ఏమవుతుంది 3 అవుతుంది. మరి ఇక్కడ మనకు 4 3కి కాంబినేషన్లో పైథాగరన్ ట్రిప్లెట్ ఇంకో నెంబర్ ఏముంటుంది అన్నప్పుడు 5 మాత్రమే ఉంటుంది, అప్పుడు హైపోటనస్ 5 అవుతుంది. సో ఇక్కడ మనకు ఈ ట్రయాంగిల్ నుంచి ఏం వాల్యూ అడిగినాడు, కాస్ A అన్నారు. సో కాస్ A ఫార్ములా ఏంటి మనకు, కాస్ A ఈక్వల్ టు అడ్జసెంట్ బై, సో అడ్జసెంట్ ఇక్కడ 3 హైపోటనస్ అంటే 5, సో 3/5, సో కాస్ A ఈక్వల్ 3/5 అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కాస్ Aనే కాదు మన సైన్ A కూడా రాయచ్చు దీని నుంచి. సో సైన్ A ఏమవుతుంది మనకు, సైన్ A ఈజ్ ఈక్వల్ టు
ఆపోజిట్ బై హైపోటనస్ అవుతుంది. అంటే సైన్ అప్పుడు 4/5 అవుతుంది. బట్ ఇక్కడ ఇవ్వలేదు. బట్ మనం ఇలా కూడా మనం ఈ ట్యాన్ ఇచ్చినప్పుడు సైన్ కాస్త 2 వాల్యూస్ మనం రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా ఈ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ నచ్చినట్లయితే దయచేసి మీతో పాటు ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. కుదిరితే నా టీచింగ్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేసి నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్.